కేసీఆర్ కేటీఆర్ నెక్స్ట్ ప్రిపేర్ అవ్వాలి. రేపటి ఎన్నికలలో కనుక పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం ఒక 5-6 పార్లమెంట్ స్థానాలు గెలిస్తే బీఆర్ఎస్కి ప్రాబ్లం ఉండదు. 1కో 2కో పరిమితం అయితే కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ కలిసిపోయి కొడతాయి దెబ్బ, కలిసిపోయి కొడతాయి. కాంగ్రెస్ని దెబ్బ కొట్టడం కోసం బీఆర్ఎస్తో కలిసి ఉంటారని భావించింది, కానీ బీజేపీ కలుపుకోలేదు కదా. బీజేపీని దెబ్బ కొట్టడం కోసం కాంగ్రెస్ తనతో కలుస్తుందని భావించారు కేసీఆర్, కానీ కాంగ్రెస్ కలుపుకోలేదు కదా. అక్కడ ఇప్పుడు వాళ్ళిద్దరూ కలుస్తారు అనేది ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే బీఆర్ఎస్ని దెబ్బ కొట్టడానికి. ఇప్పుడు కవిత జైల్లో ఉంది, ఇది జాతీయ స్థాయి కొట్టిన దెబ్బ. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అన్ని దారులు ఎక్కడికి ఎవరి కోసం చేశారో వాళ్ళు ట్యాపింగ్ కేసీఆర్ కోసమేగా, కేటీఆర్ చెప్తేనే కదా. దీని ఇంపాక్ట్ రేపొద్దున జైళ్ళ దాకా వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఫోన్ ట్యాపింగ్ ఆషామాషి క్రైమ్ ఏం కాదు, అది కూడా అధికారులు ఇచ్చినటువంటి. మామూలుగా ఇది చూసి చూడనట్టు వదిలేస్తే, ఎందుకంటే రేపు మనం కూడా చేయాలి కదా అని కనుక చూసి చూడనట్టు వదిలేస్తే ఓకే. లేదు తనని జైల్లో పెట్టించిన కేసీఆర్కి చూపించాలి అనుకుంటే, లేదా బీఆర్ఎస్ని తొక్కేయాలి అనుకుంటే రేపు కథ నడుస్తుంది. ఎలక్షన్ తర్వాతన కేసీఆర్ కేటీఆర్లను కనుక జైలు పంపిస్తే వాట్ అబౌట్ బీఆర్ఎస్ పరిస్థితి? ఇది $1 మిలియన్ ప్రశ్న.